దివ్యాంగులకు 3% ఉన్న రిజర్వేషన్లను 4%కి పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దివ్యాంగులకు 3000 పింఛన్లు వచ్చేందుకు పోరాటం చేశామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే దివ్యాంగుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర రోడ్ షోలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. అడ్డుకట్ట డిపిఎస్ స్కూల్ దగ్గర ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర తుకారం గేట్, శాంతినగర్, తార్నాక, సీతాఫల్ మండి, వారాసిగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్ వరకు రోడ్ షో కొనసాగనుంది. ఇప్పటికీ బస్తీలలో పోతున్నప్పుడు అనేక రకాలు అడుగుతుంటారు. నరేంద్ర మోడీ గారు చాలా ప్రత్యేకంగా మరి రిజర్వేషన్ సౌకర్యం కూడా మరి 3 నుంచి 4% పెంచడం, వికలాంగులు ఎవరిని కూడా వికలాంగులు అనకూడదు, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు ఆత్మధైర్యం కల్పించాలి. కాబట్టి వాళ్ళందరినీ దివ్యాంగులు అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు మరి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. చెప్పడమే కాదు, నోటిఫికేషన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చారు. ఎవరిని కూడా మరి వాళ్ళు దివ్యాంగులు తప్ప వేరే పదం ఉపయోగించకూడదని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందుకే మీరు దివ్యాంగులు అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. భవిష్యత్తులో కూడా భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దివ్యాంగులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మన తెలంగాణలో ఖచ్చితంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము. మీకు అందరూ తెలిసి ఎంఆర్పిఎస్ నేతృత్వంలో గతంలో మేము పోరాటాలు చేసి మీ యొక్క పెన్షన్ మరి ఈరోజు 3000 రూపాయలు అయిందంటే ఆ రోజు చేసినటువంటి పోరాటం ఈ సందర్భంగా పనిచేస్తుంది.